నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా, పార్టీ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధులందరూ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మనం మెదక్ వెళ్దాం. మెదక్లో మా ప్రతినిధి సునీల్ మనకి అందుబాటులో ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే సంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు టికెట్ టెన్షన్ మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్నికల్లో టికెట్ వస్తుందో రాదో అనే యోచనలో ఉన్నటువంటి ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎమ్మెల్యేలతో సహా. సంగారెడ్డి, ఆంథోల్, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో టికెట్ల కోసం ఎదురు చూస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తానికి మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులు, అలాగే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భారీగా ఆశావాహులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మా టికెట్ మాకొస్తుందంటూ కార్యక్రమాలు కూడా చేసుకుని ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి, పూర్తి డీటెయిల్స్ ఏంటి చెప్పండి సునీల్. సంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీకి చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు టికెట్ భయం పట్టుకుందని చెప్పుకోవచ్చు. అయితే సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఉన్న నేపథ్యం ఉంది. కానీ 2014 ఎన్నికల్లో అభ్యర్థిగా ఉండి గెలుపొందినటువంటి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ప్రస్తుతమైన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. అదేవిధంగా టీఎస్హెచ్డిసి చైర్మన్ గా ఉన్నారు. కానీ ఆయన ఈసారి మళ్ళీ నాకు రెండోసారి అవకాశం వస్తుందని చెప్పి భావిస్తున్నప్పటికీ కూడా ఆయనకు టికెట్ పోరు ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సొంత పార్టీ నేతల నుంచే టికెట్ కోసం పెద్ద ఎత్తున క్యూ ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పులిమామిడి రాజు ఎవరైతే సదాశివపేటకు చెందినటువంటి కౌన్సిలర్ ఉన్నారో ఆయన కూడా గుజరాత్ సంఘం అధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఆయన టికెట్ కోసం ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి పట్నం మాణిక్యం అయితే ఖచ్చితంగా 2023 ఎన్నికల్లో తానే బీఆర్ఎస్ అభ్యర్థిగా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నాను, ఎవరు కూడా తన గెలుపుని కానీ లేదంటే రావటం ఎవరు కూడా ఆపలేరని చెప్పి కూడా ఆయన బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన మండలాల వారీగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మూడో అభ్యర్థిగా కూడా టికెట్ ఆశిస్తున్నటువంటి అభ్యర్థిగా ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి నగేష్, ఆత్మకూరు నగేష్ కూడా ఆయన బీఆర్ఎస్ నాయకుడిగా ఉన్నారు. అయితే ఆయన కూడా ఇప్పటికే ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉద్యోగ మేళా కూడా నిర్వహిస్తూ ఆయన కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. మరికొందరు కూడా అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం జహీరాబాద్ చూసుకున్నట్లయితే అక్కడ ఎమ్మెల్యే మాణిక్రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నప్పటికీ కూడా ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో మరోవైపు ఢిల్లీ వసంత్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరినటువంటి నరోత్తం, ఈయన సీనియర్ నాయకుడు ఉన్నారు జహీరాబాద్ నియోజకవర్గంలో. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే నరోత్తం బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆయనకు కూడా టికెట్ వస్తుందని చెప్పి కూడా ఆయన ప్రచారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఢిల్లీ వసంత్ కేమో ఎమ్మెల్సీ కవిత ఆశీస్సులు ఉన్నాయని చెప్పి కూడా ఆయన చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మనం పక్కన నారాయణఖేడ్ నియోజకవర్గం పరిస్థితి చూసుకున్నట్లయితే అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా మహారెడ్డి భూపాల్ రెడ్డి ఉన్నప్పటికీ కూడా ఆయనకు కూడా టికెట్ పోరు ఉందని చెప్పవచ్చు. అక్కడ కూడా శ్వేతశంకరంపేటకు చెందినటువంటి శ్రీనివాస్ గౌడ్ కూడా ఆయన టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. ఆయనతో పాటు మరికొందరు కూడా పలు కుల సంఘాలకు చెందినటువంటి నాయకులు కూడా ఈసారి తమకి కుల సంఘానికి టికెట్ ఇవ్వాలని చెప్పి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ కలిసి వినతి పత్రం ఇచ్చినటువంటి పరిస్థితి. అదేవిధంగా ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆందోళన నియోజకవర్గంలో కూడా టికెట్ కోసం తీవ్ర పోటీ ఉందని చెప్పవచ్చు. ఇక్కడైతే ఇంకా పోటీ అధికంగా ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ కాకుండా ఆందోళన జెడ్పీటీసీగా ఉన్నటువంటి కాదిరాబాద్ రమేష్ కానివ్వండి, లేదంటే టీజీఓ అధ్యక్షులు, లేదంటే వ్యవసాయ అధికారుల సంఘం ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ వైద్యనాథ్ కూడా టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత సహా ముఖ్య నాయకులందరినీ కూడా కలవడం జరిగింది. త్వరలోనే సీఎం కేసీఆర్ సహా కేటీఆర్ కూడా కలిసేందుకు ఆయన ఇప్పటికే అపాయింట్మెంట్ కోరినటువంటి పరిస్థితి. మరోవైపు పోలీస్ రామచంద్ర కూడా అక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇంకో కొంతమంది కూడా అంటే గతంలో తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ప్రస్తుతం కౌన్సిలర్ గా ఉన్నటువంటి ఒకరిద్దరు నాయకులు కూడా తమకు టికెట్ ఇవ్వాలి, తాము ఉద్యమంలో ఉన్నాము, అప్పుడు ఉద్యమంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ నియోజకవర్గంలో లేరు, ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి జెడ్పీటీసీ కూడా అక్కడ పనిచేశారు. అనంతరం ఆయన తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని ఆయన ముందు హైదరాబాద్ లో నడిపించినప్పటికీ కూడా ఆందోళన నియోజకవర్గం మాత్రం తామే తెలంగాణ ఉద్యమం నడిపించాం, తమపై కేసులు ఉన్నాయి, ఇప్పుడు కూడా కేసులకు తిరుగుతున్నాం, కాబట్టి ఉద్యమకారులకు ఈసారి ఆందోళన నుంచి అవకాశం ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు తెలంగాణకు చెందినటువంటి నాయకులు కూడా ఆందోళన టికెట్ అడుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే
ఎస్సీ రిజర్వ్ అసెంబ్లీ స్థానం అవడంతో వారు కూడా టికెట్ కోసం అడుగుతున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే అధికార బీఆర్ఎస్ పార్టీలో టికెట్ టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. మరోవైపు సంగారెడ్డిలో చూసుకున్నట్లయితే ప్రస్తుతం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ కి అయితే టికెట్ పోర్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. మరోవైపు ఇప్పటికే కొన్ని అంశాలపై ప్రగతి భవన్ కి కూడా చింతా ప్రభాకర్ పై పలు అంశాలకు సంబంధించినటువంటి ఫిర్యాదులు చేసినట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఆ ఫిర్యాదులు కూడా స్థానికంగా ఉన్నటువంటి కొందరు అధికార పార్టీ నాయకులకు చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈసారి టికెట్ తమకే వస్తుందని చెప్పి ఇక్కడ టికెట్ ఆశిస్తున్నటువంటి ఆశావాహులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి ఇవన్నీ అంశాలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ చాప కింద నీరులా సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున తమ అభ్యర్థులను సిద్ధం చేసుకోవడంతో పాటు పార్టీ అభివృద్ధికి అదేవిధంగా గెలుపు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుంటే అధికార పార్టీలో మాత్రం గొడవలు సర్వసాధారణం అయిపోయి ప్రతి రోజు చూసుకున్నట్లయితే ఏదో ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈసారి తనకే టికెట్ వస్తుందని చెప్పి బహిరంగంగానే ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా చెప్పవచ్చు. రైట్ సునీల్, ఒకటే అండి, ప్రధానంగా ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించి మొదటి జాబితా సిద్ధమైంది. అది ప్రకటించే దిశగా కేసీఆర్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో 107 స్థానాలకు ప్రకటిస్తే ఈసారి 87, అంటే దాదాపుగా మ్యాజిక్ ఫిగర్, అంటే మొత్తం కలిపి 6 స్థానాలు, అంటే 6 లక్కీ నెంబర్ కాబట్టి అలాంటి స్థానంతో బయటికి ఇప్పుడు ఒక లిస్టు రెడీగా ఉంది. అది ఈ మధ్యలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే ఈ నేపథ్యంలో ఆ లిస్టులో ఎవరైనా 87 అభ్యర్థుల్లో ఏమైనా ఈ ప్రాంతాలకు సంబంధించి సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఎవరు ఉండే అవకాశం కనిపిస్తూ ఉందా? అదే సంగారెడ్డి జిల్లాలో చూసుకున్నట్లయితే 1-2 స్థానాల్లో ఉండవచ్చు అని కూడా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఆందోళ్ మొదటి స్థానంలో ఉంది. ఆందోళ్ నియోజకవర్గ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించే అవకాశం ఉందని చెప్పవచ్చు మొదటి లిస్టులో. అయితే అదేవిధంగా సంగారెడ్డి అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. అయితే రెండిట్లో చూసుకున్నట్లయితే ఆందోళ్కి మొదటి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి కూడా మనకు ఇన్పుట్ అందుతా ఉంది బీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే ఈసారి మాత్రం ఆందోళనలో తప్పనిసరిగా అభ్యర్థి మార్పు ఉంటుందని చెప్పి కూడా మనకు ఖచ్చితంగా సమాచారం అందుతుంది. 100% అభ్యర్థిని మారుస్తారని చెప్పి కూడా తెలుస్తోంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా మనం దళిత బంధు కానివ్వంటే కళ్యాణ లక్ష్మి, ఇట్లా ప్రతి అంశంలో కూడా వివాదాస్పదం ఉంది. అదేవిధంగా చాలా మంది అధిక సంఖ్యలో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తో లేరన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. వారందరికీ కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులకు పెద్ద ఎత్తున గ్యాప్ వచ్చిందని చెప్పవచ్చు. అదేవిధంగా జాగృతికి చెందిన యువ నాయకుడు కూడా ఆందోళన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ వైఖరితో ఒకంత నొచ్చుకున్నారు. ఆయన కూడా దూరంగా ఉంటున్నట్టుగా సమాచారం అందుతుంది. మనం చూసుకున్నట్లయితే జెడ్పీటీసీ రమేష్ కూడా ఆయన టికెట్ ఆశిస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి విభేదాలు మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఆందోళనలో మార్పు ఉంటుంది. మొదటి జాబితాలో ఆందోళన అభ్యర్థి పేరు ఉంటుందని కూడా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సునీల్. లక్ష్మణ్, వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ జలక్కిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రిజర్వ్డ్ స్థానాల్లో సిట్టింగులను మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలో స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి. 2 స్థానాలపై గురిపెట్టారు కేసీఆర్. అభ్యర్థులు మార్చేందుకు ప్లాన్ కూడా ఆయన సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై క్యాడర్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. వ్యతిరేకత దృష్ట్యా మార్పులు చేయాలనుకున్నటువంటి నిర్ణయం కూడా అధిష్టానం తీసుకుంది అన్నటువంటి వార్త అయితే మాత్రం ప్రధానంగా అక్కడ చక్కెర కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి స్వామి. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. మొత్తానికైతే హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ తర్వాత సెకండ్ నగరం మాత్రము గ్రేటర్ వరంగల్ తెలంగాణ రాష్ట్రానికి ఒక గుండెకాయ లాంటిదని చెప్పుకోవచ్చు. కానీ ఎన్నికలు దగ్గర పడడంతో ఎప్పుడు అప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చెప్పి కూడా ప్రజలలో కావచ్చు, నా రాజకీయ నేతల్లో కావచ్చు ఒక టెన్షన్ వాతావరణం అయితే మొదలుకుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో కూడా సీఎం కేసీఆర్ ఒక ఎమ్మెల్యే, అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రస్తుతానికి సిట్టింగ్ ఎమ్మెల్యేలో వాళ్ళ నియోజకవర్గంలో కూడా కొంతమంది వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేను మాత్రం మార్చేందుకు కూడా సీఎం కేసీఆర్ మాత్రం కసరత్తు చేస్తున్నట్టు నేపథ్యం కనపడతా ఉంది. ముఖ్యంగా రిజర్వేషన్ అయిన ఎస్సీ రిజర్వేషన్ గా ఉన్న వరంగల్ జిల్లాలోని స్టేషన్ గన్పూర్, తర్వాత వర్ధన్నపేట, తర్వాత ఎస్సీ రిజర్వ్డ్ అయిన ములుగు జిల్లా, తర్వాత మహబూబాద్ జిల్లాలో కూడా మొత్తానికైతే రిజర్వ్డ్ గా కొనసాగుతున్న నేపథ్యం కనపడతా ఉంది. మొత్తానికైతే కొన్ని సెగ్మెంట్లలో అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేల పైన కూడా వ్యతిరేకత, రాజకీయ అంటే సొంత కుంపటిలోనే కూడా వ్యతిరేకత
వ్యతిరేకత ఉండటంతో కూడా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిని మాత్రం వరంగల్ పై పెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఇక్కడ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే స్థానంలో కూడా అరూర్ రమేష్ అంటే వర్ధనపేట సిట్టింగ్ ఎమ్మెల్యే అరూర్ రమేష్ మాత్రము గన్పూర్ కు మార్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆ స్టేషన్ గన్పూర్ రాజేను తీసుకొచ్చి ఇక్కడ వర్ధనపేట్ల నియోజకవర్గంలో కూడా తీసుకురావడానికి కూడా కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే బెస్ట్ పార్టీలో కూడా కొంతమంది నేతల మధ్య కూడా ఒత్తిళ్లకు కూడా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఆ వ్యతిరేకతతో కూడా ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత ఉండడంతో కూడా కొంతమంది కేసీఆర్ బాస్ కు మాత్రము ఇక్కడ సిట్టింగ్ అంటే నాయకులే కావచ్చు, సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు, వారికి సమాచారం ఎప్పటికప్పుడు అందిస్తున్న సమాచారం అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా 12 సెగ్మెంట్లకు కూడా ఇక్కడ ప్రస్తుతానికి భూపాలపల్లి చూసుకుంటే అక్కడ కూడా సొంత కుంపట్లో గండ్రా వెంకటరామారెడ్డి, సిరికొండ మధుసూదన్ ఏదైతే కేసీఆర్ నిర్ణయం అంటే ఎమ్మెల్యేల మార్పు దిశగా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రధానంగా చూసుకుంటే వీరిని జంబలింగ్ పద్ధతిలో ఒక స్థానం నుంచి వేరే స్థానానికి బదిలీ చేసే అవకాశం, అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేకపోతే వ్యతిరేకత దృష్ట్యా అక్కడ నుంచి పూర్తిగా అభ్యర్థిని మార్చే దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా అనుకోవచ్చు రాజశేఖర్. మొత్తానికైతే ఎన్నికల వేడివాడిగల లోపల కూడా మళ్ళీ హ్యాడిక్ కొట్టడానికి కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే చూస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే రిజర్వేషన్ తో పాటు కూడా ఒక ఎమ్మెల్యే కూడా ఓడిపోకుండా కూడా మళ్ళీ ప్రభుత్వంలోకి రావడానికి కూడా సీఎం కేసీఆర్ కసరత్తు నేపథ్యంలోని కూడా అందులో భాగంగానే కూడా ఇలా ఆ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే పైన తీవ్ర విమర్శలు ఉన్నప్పటికీ కూడా తాటికొండ రాజను అక్కడి నుంచి మార్చి మళ్ళీ అదే వరంగల్ జిల్లా వర్ధనపేట నియోజకవర్గం కాన్స్టిట్యున్సీకి మార్చాలని కూడా ఆలోచన చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది. మొత్తానికైతే ఆ సీఎం కేసీఆర్ మాత్రం అక్కడ ఉన్న అరూర్ రమేష్ అంటే వర్ధనపేట సిట్టింగ్ ఎమ్మెల్యే పైన కూడా ఇటీవలే నాయకుల పట్ల కూడా అసమ్మతి ఏర్పడినట్టు కూడా పేపర్లో చక్కర్లు కొడుతున్న పరిస్థితి కనపడుతుంది. వారిద్దరి మధ్యన కూడా ఇద్దరిని అంటే ఎస్సీ రిజర్వేషన్ సెగ్మెంట్లను కూడా తారుమారు అంటే చేసేందుకు కూడా సీఎం కసరత్తు చేస్తున్నట్టు అనుకోవచ్చు. మొత్తం రాజకీయ పరిమాణాలను కూడా మార్చేందుకు కూడా సీఎం కేసీఆర్ పూర్తిగా అంటే అధిష్టానం తీసుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే కొంతమంది అంటే వరంగల్ జిల్లాలో కూడా కొంతమంది ఇప్పుడు మహబూబాద్ ఎమ్మెల్యే చూసుకుంటే శంకర్ నాయక్ పైన కూడా కొంత కుంపటిలో కూడా అతని పైన కూడా తీవ్ర విమర్శలు పెట్టుకోవచ్చు. ఈ ఎమ్మెల్యే వద్దు అని చెప్పి కూడా అంటున్న నేపథ్యంలో కూడా కొన్ని స్థానాలు మాత్రం రిజర్వేషన్ స్థానాలు మాత్రం మార్చేందుకు కూడా సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారని చెప్పుకోవచ్చు రాజశేఖర్. రైట్. ఇంకోటి అంటే మార్పుల స్థానం ఏదైతే కేసీఆర్ నిర్ణయం ప్రధానంగా మీరు అన్నట్లు హ్యాట్రిక్ ఎలాగైనా కొట్టాలి, ఈసారి సిట్టింగ్లకే సీట్లు ఇస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి వ్యతిరేకత దృష్ట్యా మారుస్తున్నటువంటి పరిస్థితి. ఒకవేళ వారి స్థానంలో వేరే ఒకరిని ఒకవేళ పెట్టి కనుక వారిని బుజ్జగించే ప్రయత్నాలు కూడా జరిగే అవకాశం అంటే కొత్త అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వీరు వారి వెనకాతలు నడిచి పార్టీలో ఎన్నికల్లో సపోర్ట్ చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పటికే తాటికొండ రాజయ్య వస్తున్న అంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంతో కూడా తాటికొండ రాజయ్య కూడా ప్రచారం దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఎలాగైనా స్టేషన్ గన్పూర్ టికెట్ నాకే వస్తుంది, నేను బ్రతిమలాడో ఏమా చేసే మొత్తానికైతే బమ్మిని తిమ్మి కావచ్చు, తిమ్మిని బమ్మి చేశానే ఉత్తర స్టేషన్ గన్పూర్ టికెట్ నాకే వస్తుందని చెప్పి కూడా ఇప్పటికే తాటికొండ రాజయ్య ఆ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో దూకుడు పెంచాడని చెప్పుకోవచ్చు. అదే తరహాలో కూడా అరూర్ రమేష్ కు కూడా దరిదాపుగా అధిక మెజార్టీ తెలంగాణ రాష్ట్రంలోనూ కూడా అధిక మెజార్టీ సంపాదించిన అరూర్ రమేష్ కూడా అదే ధీమను వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది అధిష్టానము ఈ నెల 18 తర్వాత కూడా తొలి జాబితా కూడా విడుదల కానున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. ఆ జాబితాలో ఎవరు పేర్లు ఉండబోతున్నాయి, ఎటు మార్పులు చేర్పులు చేయబోతున్నాయి. కానీ మొత్తానికైతే బీఆర్ఎస్ లో మార్చాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ బీఆర్ఎస్ లో నేతల మధ్యన కూడా గుసగుసలాట కూడా వాళ్ళ మధ్యలో అసమ్మతులు కూడా కొంతమంది కూడా ఏర్పడుతుంది. టికెట్ వస్తుందా రాదా, ఒకవేళ ఏ సెగ్మెంట్ కు టికెట్ ఇస్తారని చెప్పి కూడా బీఆర్ఎస్ నేతల మధ్యలో ఒక ఉత్కంఠమైన జలకడే అంటే చెకింగ్ మాత్రం మొదలైందని చెప్పుకోవచ్చు రాజశేఖర్. ఇక్కడ మాత్రము మొత్తానికి మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పూర్తిగా ప్రతి నియోజకవర్గంలో కూడా అభ్యర్థుల మార్పు మొదటి నివేదికలు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ చేస్తున్న నేపథ్యంలో పూర్తిగా మార్పులు అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో మా ప్రతినిధి ఉపేందర్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే 2024లో ఖమ్మం నియోజకవర్గంలో ఎవరు గెలిచేది, ఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్లో ఓటర్ల సంఖ్య చూసుకుంటే 30,85,300 మంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక
1952 ఇప్పటి ఖమ్మం జిల్లాలో 15 సార్లు ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. అత్యధికంగా గెలిచిన వామపక్షాలు మొత్తానికి 3 సార్లు కాంగ్రెస్ ఒక్కొక్కరు గెలిచి బీఆర్ఎస్ టీడీపీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచి ఏకైక సీటు సంపాదించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అదే అభివృద్ధి పువ్వాడ అజయ్ మంత్రంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇంటింటికి పువ్వాడ కార్యక్రమాలు చేపడుతూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్ గెలిచి దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి అక్కడ ఎవరు పోటీ చేస్తారు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేణుకా చౌదరి కాంగ్రెస్ నుండి ఎవరు నిలిచేదని కూడా ఒక సందిగ్ధ కాంగ్రెస్ పార్టీ నుంచి నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ఉపేంద్ర. రైట్ రాజశేఖర్, ఖమ్మం నియోజకవర్గానికి సంబంధించి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే ఖమ్మం నియోజకవర్గంలో అత్యధికంగా ఓటర్లు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 10 సార్లు వామపక్షాలు గెలిస్తే 3 సార్లు కాంగ్రెస్, ఒకసారి టీడీపీ, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినటువంటి సందర్భం ఖమ్మం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. ఖమ్మం వర్గంలో ఇప్పటి వరకు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో వామపక్షాలు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన చేయట్లేదు. టీడీపీ నామమాత్రంగా ఉంది. బీజేపీ వైపు నుంచి అటు పొంగులేటి సుధాకర్ రెడ్డి, గల సత్యనారాయణ పేర్లు వినిపిస్తా ఉన్నాయి. ప్రధాన పక్షాలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్, మరోపక్క కాంగ్రెస్, ఈ 2 వర్గాల మధ్య ప్రధానంగా పోటీ జరిగే అవకాశం కనబడతా ఉంది. ఖమ్మం నియోజకవర్గంలో బలమైనటువంటి ఏకఛత్రాధిపత్యం మీద నడుస్తున్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గాన్ని నుంచి నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. సీటు కూడా దాదాపు అతనికే ఖరారైనట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం నియోజకవర్గం ప్రధానంగా అజయ్ కుమార్ ఇచ్చినటువంటి అన్ని రకాల హామీల్ని నిలబెట్టుకుంటూ నియోజకవర్గ వ్యాప్తంగా వాడవాడ పువ్వాడంటూ గ్రామ గ్రామాన వీధి వీధిని తిరుగుతూ తన యొక్క శక్తిని, అభివృద్ధి పనుల్ని చూపించేందుకోసం అజయ్ కుమార్ ఇప్పటికే వ్యూహాత్మకంగా ముందుకు సాగుతా ఉన్నారు. పువ్వాడ అంటే ఫ్లవర్ కాదు, పువ్వాడ అంటే పవర్ అన్నట్టుగా తన యొక్క శక్తిని నిరూపించి నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో జూన్ నెల వరకు ఏకఛత్రాధిపత్యం మీద నడిచినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ యొక్క వ్యూహం, అభివృద్ధి పనులు జూలై 2 తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరిన అనంతరం కొద్ది సందిగ్ధంలో ఉన్నట్లుగా అనిపిస్తా ఉంది. నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారు అనేటువంటి ప్రధానమైనటువంటి ప్రశ్న ఇప్పుడు నియోజకవర్గ ప్రజల్లో చర్చ సాగుతా ఉంది. అయితే ప్రధానమైనటువంటి ప్రతిపక్ష వ్యక్తి, సరైనటువంటి వ్యక్తి లేకపోతే రానున్నటువంటి ఎన్నికల్లో పువ్వాడ అజయ్ కుమార్ గెలుపు సునాయాసనంగా అనిపిస్తా ఉంది. అదే సందర్భంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రధాన అత్యధికంగా ఓటర్లు కాంగ్రెస్ ఓటర్లు ఉన్నప్పటికీ ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి పోటీ చేస్తుందా లేదా శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తాడా అనేది కూడా ప్రధాన చర్చ సాగుతా ఉంది. రాజశేఖర్ రైట్ ఉపేంద్ర, ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే గతంలో కూడా పొంగులేటి ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అక్కడే కూడా అభ్యర్థుల్ని అంటే సరైనటువంటి ప్రత్యర్థిని పెట్టే దిశగా కేసీఆర్ ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు మొదటి అభ్యర్థుల జాబితాను కూడా తయారు చేసుకున్నటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఒకవేళ ఖమ్మం సెగ్మెంట్ నుంచి కానీ లేకపోతే భద్రాద్రి కొత్త ఇలా కొన్ని సెగ్మెంట్లో ప్రధానంగా చూసుకుంటే ఒకవేళ ఇక్కడి నుంచి కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా పోటీ నిలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకోవచ్చు మనం. గతంలో ఖమ్మం నియోజకవర్గంలో 2014 జరిగిన ఎన్నికల్లో, 2018 జరిగిన ఎన్నికల్లో అటు తుమ్మల నాగేశ్వరరావుని, నామ నాగేశ్వరరావుని పై విజయం సాధించినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ ఎన్నికల వ్యూహకర్తగా, ఎన్నికలంటే తనకు ఒక సింపుల్ గా విజయం సాధించే దిశ అడుగులేసేటువంటి ఒక స్వభావం, ఒక ప్లానింగ్ వెళ్ళేటువంటి వ్యక్తి పువ్వాడ అజయ్ కుమార్. అదే తరుణంలో ఖమ్మం నియోజకవర్గంలో ఇప్పుడు బలమైనటువంటి ఊటి కలిగిన కాంగ్రెస్ పార్టీ అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తే అజయ్ కుమార్ కి రానున్నటువంటి ఎన్నికలు టైట్ గా నడుస్తాయనేది కూడా చెప్పుకోవచ్చు. అటు రేణుకా చౌదరి ఒకవేళ పోటీ చేసినా అజయ్ కుమార్ పక్కా గెలుస్తాడు అనేది కూడా ప్రజల్లో చర్చ జరుగుతా ఉంది. అదే సందర్భంలో బట్టి విక్రమార్క వర్గం నుంచి నగరంలో ఉన్నటువంటి నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి జావీద్ కూడా నేను ఎన్నికల్లో పోటీ చేస్తానటువంటిది కూడా సవాల్ చేస్తున్న నేపథ్యం కూడా నియోజకవర్గంలో కనబడతా ఉంది. అయితే అజయ్ని ఎదుర్కొనే శక్తి కేవలం ఖమ్మం నియోజకవర్గంలో కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తప్ప ఇంకెవరికి లేనటువంటిది కూడా ప్రజల్లో ఇప్పటి వరకు చర్చ జరుగుతా ఉంది. శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి పోటీ చేస్తాను అని స్పష్టంగా చెప్పలేకపోయినా అధిష్టానం యొక్క పిలుపు, సర్వేలు ఇవన్నీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అనుకూలంగా వస్తే ఖచ్చితంగా ఎన్నికల్లో పోటీ చేస్తే రానున్న కాలంలో అజయ్ కుమార్ గారి గెలుపు చాలా కష్టం అని చెప్పేసి కూడా ప్రజలు చర్చ కొనసాగుతా ఉంది. రాజశేఖర్ రైట్, ఇంకోటి అండి, వామపక్షాలు దాదాపుగా
ఖమ్మం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 1952 నుంచి 15 సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో ఎక్కువ శాతం గెలిచినటువంటి పార్టీగా ఒక మంచి గుర్తింపు ఉంది. అంటే కమ్యూనిస్టులు కానీ లేకపోతే ఆ ప్రాంత సంబంధించిన ఓటర్లు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత టీడీపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ కాంగ్రెస్ 3 సార్లు గెలిస్తే టీడీపీ ఒకసారి గెలిచినటువంటి పరిస్థితి, ఇక బీఆర్ఎస్ మొన్న గెలిచినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈసారి ఈ ఓటర్ల ప్రభావం ఎంతవరకు ఉండే అవకాశం కనిపిస్తుంది? ఇంకోటి ఇంకా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి కానీ వామపక్షాలకు కానీ ఒకవేళ పొత్తు కుదిరితే ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ దిశగా ఆలోచిస్తే కనుక అభ్యర్థులు మార్పు ఉండే అవకాశం ఉందంటారా? ఎట్టి పరిస్థితుల్లో అజయ్ కుమార్ ఖమ్మం నుంచి పోటీ చేయాలని చాలా వ్యూహాత్మకంగా తన యొక్క అనుచర గణానికి క్షేత్రస్థాయిలో తన యొక్క సభ్యులందరికీ కూడా ఇప్పటికే తానే పోటీ చేస్తున్నట్టుగా తన ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తా ఉన్నారు. అయితే వామపక్షాలు అటు బీఆర్ఎస్ కలిపి పోటీ చేసిన తరుణంలో టీడీపీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సింగిల్ గానే పోటీ చేసే అవకాశం ఉందా, లేదా కాంగ్రెస్ పోయే అవకాశం ఉందనేది కూడా సందిగ్ధంలో నెలకొన్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ నుంచి అజయ్ కుమార్ పక్కగా సీట్ వస్తుందని ఆశతో ఉన్నారు. అదే సందర్భంలో నియోజకవర్గంలో గతంలో అజయ్ కుమార్ చేతిలో ఓడిపోయినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేరు కూడా అక్కడక్కడ వినిపిస్తా ఉంది. తుమ్మల నాగేశ్వరరావు కనుక బరిలోకి వస్తే అజయ్ కుమార్ ని ఖమ్మం నుండి హైదరాబాద్ పంపించాలా, లేకపోతే ఇంకెక్కడి నుంచి పోటీ చేయించాలనేటువంటి కూడా సీఎం కేసీఆర్ ఉన్నట్లు కూడా కొంత ప్రజల్లో చర్చ కొనసాగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఖమ్మం నియోజకవర్గ వ్యాప్తంగా పువ్వాడ అజయ్ కుమార్ ఇప్పటి వరకు తన యొక్క సింగిల్ గా తన ఏకఛత్రాధిపత్యం మీద తన తిరుగులేనటువంటి నాయకుడుగా అభివృద్ధిలో గాని ఇతర అనేక రకాలుగా గానీ అజయ్ కుమార్ చాలా వ్యూహకర్తగా ముందు కొనసాగుతా ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ చేరిన అనంతరం తన వ్యూహం తన ఆలోచన రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ఉపేంద్ర. నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ చూసుకుంటే పోచారం కుమారులపై బాన్సువాడ కాంగ్రెస్ నేత ఎలమంచిలి మండిపాటు పైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇసుక మాఫియా నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మాఫియా వరకు అంతా కూడా వారి చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి దానిలో పోచారం కుటుంబ సభ్యులు ప్రమేయం ఉందని కూడా ఎలమంచిలి శ్రీనివాస్ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. పోచారం నియంత్రణ పాలనలో ప్రజలు విసిగిపోయారంటే కూడా ఆయన విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. కర్ణాటకలో గెలుపొందడంతో తెలంగాణ కూడా కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగింది. అనేక మంది కూడా ఆశావాళ్ళు రానున్న ఎన్నికల్లో కూడా తాము సైతం పోటీ అంటూ కూడా ముందుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ జిల్లా బాన్స్వాడలో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తాను కూడా పోటీ చేస్తామని చెప్పి కూడా ఇటు డీసీసీ డెలిగేట్ ఎలమంచిలి శ్రీనివాసరావు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీనిపై మనతో మాట్లాడడానికి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వీరు అడిగి మరి తెలుసుకుందాం. చెప్పండి, మీ రానున్న ఎన్నికల్లో మీరు పోటీ చేస్తామనుకుంటారు. ముఖ్యంగా మీ ఎలా ఉండబోతుంది, ప్రణాళిక ఎలా ముందుకు వెళ్తున్నారు? అసలు ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో 94 నుంచి 2023 వరకు 5 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ మరి ఒక పర్యాయం గెలిచిన సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పనులే ఉన్నాయి తప్ప ఎలాంటి వేరే అంటే శ్రీనివాసరెడ్డి గారు ఒక 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఒక బై ఎలక్షన్లో గెలిచిన వ్యక్తి కూడా రొటీన్గా సాంప్రదాయంగా బడ్జెట్లో ప్రయారిటీ ఉన్నటువంటి అంశాలను బేస్ చేసుకొని తెచ్చిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఆయా ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రకారం వచ్చినాయి తప్ప ఆయన ప్రత్యేకంగా తెచ్చిన ఏమీ లేవని చెప్తా ఉన్నాం. ఈ క్రమంలో మరి ఈ ప్రాంతంలో ముఖ్యంగా మా నియోజకవర్గం పెద్ద ఎత్తున రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గం. రైతాంగం సంక్షేమం కోసం మరి ఒక 4 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఇక్కడ ఈ ప్రాంత వాసులు ఓటమి చెందినప్పటికీ కొన్ని నిర్ణయాలు మా పార్టీ చేసిన కొన్ని నిర్ణయాల తప్పుల వల్ల కూడా శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తూ వచ్చారు. ఇవాళ రైతాంగం కానీ ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు మైనార్టీలు మిగతా అన్ని వర్గాల వ్యక్తులు ఏం మాట్లాడుతుంటారంటే ఒక 5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ పనిచేసే బలమైనటువంటి నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చింది. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రైతాంగ సంక్షేమం చూడాలంటే కాంగ్రెస్ పార్టీని ఈసారి ఖచ్చితంగా గెలిపిస్తామన్నటువంటి మాటల్ని ఇలా మేము పూర్తిగా తీసుకొని 5 పర్యాయాలు గెలిచిన శ్రీనివాసరెడ్డిని ఓటమి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తల స్ఫూర్తితో నేను ఈ అభ్యర్థిత్వం అడుగుతున్నాను చెప్తాను. మీరు చెప్తున్నారు 5 సార్లు కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా పొచ్చనిస్తున్న గెలిపోయినారు. అలాంటి వ్యక్తిని మీరు ఢీ కూడా పోతున్నారు. అసలు మీ ధీమా ఏంటి? అసలు ఎలా? శ్రీనివాసరెడ్డి గారి ఓటమి చాలా చిన్నది. కాంగ్రెస్ పార్టీ బలమైంది ఒకటి. రెండోది మేము మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చాము కనుక ఇవాళకి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో 30-40 ఏళ్ల చరిత్రలో ఎక్కువ కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాం. రెండోది శ్రీనివాసరెడ్డి గారికి నియోజకవర్గ పరిధి దాటిన తర్వాత అందరినీ ఏ రకమైనటువంటి పరిస్థితి అంటే కేవలం వాళ్ళని దిష్టి బొమ్మలకు పక్కన పెట్టుకుని ప్రారంభోత్సవాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ
శ్రీనివాసరెడ్డి కుమారులు ఉంటేనే చెయ్యాలా లేదా చేయకూడదు అనేటువంటి పరిస్థితికి నియోజకవర్గాన్ని దిగజార్చిందంటే ఆయనకు ద్వితీయ శ్రేణి నాయకత్వం మీద ఎంత నమ్మకం ఉందో, ఎంత మరి ఆయనకి ఏహ్యభావం ఉందో స్పష్టంగా ఉందని చెప్తూ, అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున శ్రీనివాసరెడ్డి ఆయన కుమారులు దోపిడీ చేశారనేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంది. దానికి కొన్ని ఉదాహరణలు మేము ఏం చెప్తున్నామంటే, రైతాంగానికి యంత్రలక్ష్మి ట్రాక్టర్లు ఇచ్చారు. యంత్రలక్ష్మిలో విరివిగా ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి మిగతా నియోజకవర్గం. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. నెక్స్ట్ మనం ఖమ్మం వెళ్దాం, కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్, ప్రధానంగా చూసుకుంటే కరీంనగర్ జిల్లాలో మహిళా సంఘాల డబ్బులు స్వాహా చేసినటువంటి ఒక వార్త అయితే చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. 20 లక్షల రూపాయలు స్వాహా చేసిన మహిళా చార్టెడ్ అకౌంటెంట్ 20 లక్షల రూపాయలు స్వాహా చేసినటువంటి పరిస్థితి. చిగురుమామిడి మండలం రామంచలో దీనికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. 20 లక్షల రూపాయలు స్త్రీనిధి రుణాలు కాజేస్తారంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణ మాకు న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. ఒక మహిళా చార్టెడ్ అకౌంటెంట్ అంటే ఒక బ్యాంకుకు సంబంధించి లావాదేవీలు కానీ ఏదైనా కానీ ఒక చార్టెడ్ అకౌంటెంట్ అంటే దాదాపుగా ఒక అత్యున్నతంగా నమ్మకమైన వ్యక్తులుగా ఉంటారు. కాకపోతే ఇందుకు పూర్తి భిన్నంగా కూడా లత అనే చార్టెడ్ అకౌంటెంట్ బ్యాంకులో దాదాపు మహిళా సంఘాలకు సంబంధించి ఒక 20 లక్షల రూపాయలు కూడా కాజేసిన పరిస్థితి అయితే చిగురుమామిడి మండలంలో నెలకొంది. అంటే ఇదంతా ఒక వ్యూహాత్మకంగా మహిళా సంఘాల డబ్బులు కాజేసి ఒక పకడ్బందీగా ఇదంతా కూడా జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. మహిళా సంఘాలు పొదుపు సంఘాల పేరుతో ఒక మహిళా సంఘాలు ఒక పొదుపు మాత్రం జమ చేసుకుంటూ ఉంటారు. వీరికి తెలియకుండానే వారి అకౌంట్ల నుండి డబ్బులు కాజేసిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే దీనిపై బ్యాంకు అధికారులు చేరుకొని మహిళా సంఘాలు అంటే ఎవరైతే ఈ గ్రూపులుగా ఉంటారో ఈ గ్రూపుల మహిళల్ని మీరు 3 నెలల నుంచి కూడా తీసుకున్న వడ్డీ డబ్బులు కట్టట్లేదు, వడ్డీ కట్టట్లేదు అంటూ కూడా బ్యాంక్ అధికారులు నిలదీయడంతో అసలు డబ్బులు ఎక్కడివి, ఎలా కట్టాలి అని చెప్పేసి కూడా వాళ్ళంతా వాపోయిన పరిస్థితి అయితే నెలకొంది. అంటే ఇందుకు అసలు వాళ్ళకి ఎలాంటి సమాచారం కూడా లేదు. అసలు మేము డబ్బులు తీసుకోలేదు, మేమెందుకు కట్టాలని తిరిగి బ్యాంక్ అధికారులు ప్రశ్నించగా లావాదేవీలపై ఆరా తీసిన బ్యాంక్ అధికారులకు విస్తుపోయే నిజాలు చూస్తున్నాయి. అంటే ఒక చార్టెడ్ అకౌంట్ చేతి వాటం వల్ల దాదాపు 20 లక్షల రూపాయలు బ్యాంకు నుండి వెళ్ళినట్టుగా కూడా సమాచారం అందింది. దీంతో ఆ అధికారులు కూడా బ్యాంక్ అధికారులు కూడా హఠాత్ పరిణామానికి గురైన పరిస్థితి. అంటే దీంతో వీళ్ళంతా కూడా ఎవరైతే మహిళా సంఘ గ్రామాల్లో ఉన్న మహిళలంతా కూడా రోడ్డెక్కి తమ నిరసన తెలిపాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. పెద్ద ఎత్తున చిన్న ముల్కనూరు గ్రామంలో రహదారిపై బైఠాయించి ఒక దాదాపు కొద్దిసేపటి వరకు కూడా బైఠాయించి కూడా ఇదంతా రాస్తారోకో నిర్వహించిన పరిస్థితి నెలకొంది. అంటే ఇటు ఒక పక్క మహిళలు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు భర్తలు కూడా మీరు 30,000 రూపాయలు తీసుకుని ఏం చేశారు డబ్బులు అంటూ కూడా అంటే కాపురాలలో పచ్చని కాపురాలలో చిచ్చు పెట్టిన పరిస్థితి కూడా నెలకొంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీకాంత్. ఇది ఇవాల్టి రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.